సమస్యలు లేని జీవితం అంటూ ఉండదు. ప్రతి ఒక్కరి జీవితంలో ఏదో ఒక సమస్య ఉంటుంది. మీ సమస్యలన్నింటినీ తొలగించే ఓం శ్రీ కనకదుర్గా జ్యోతిష్యాలయం. విద్యా, ఉద్యోగం, ఆర్థిక, కుటుంబ సమస్యలు, ప్రేమ, పెళ్లి సమస్యలు, వ్యాపార సమస్యలు, ఇలా ఏ సమస్యకైనా పరిష్కారము అనేది చెప్పబడును. అలాగే స్త్రీ పురుష వశీకరణము అనేది ప్రత్యేకంగా చేయబడును. లంక బిందెలు, గుప్త నిధుల గురించి కూడా చూడబడును, చెప్పబడును. ఫోన్ నంబర్ 6302400814. మరియు ఏ ఇతర సమస్యలకైనా సరే శక్తి పూజలు చేసి పరిష్కారము అనేది చూపబడును. యంత్రాలు ఇవ్వబడను. మీరు ఎక్కడెక్కడో జ్యోతిష్యం చూపించుకొని నిరాశ చెంది ఉన్నారా? అయితే ఒక్కసారి గురువు గారికి కాల్ చేయండి. ఫోన్ నంబర్ 6302400814. జై వారాహి మాత. వెల్కమ్ టు మై ఛానల్. బిడ్డ, నిన్ను విజయదేవత వరించబోతుంది. ఇది కనబడిన వెంటనే విను తల్లి అని అమ్మవారైతే అంటున్నారు. ఇది విన్న వెంటనే నువ్వు చాలా ఆనందిస్తావు అని కూడా అమ్మవారైతే చెప్తున్నారండి. మరి అమ్మవారు చెప్పే సందేశం ఏమిటో వినే ముందు ఎవరైనా మన ఛానల్ని కొత్తగా చూస్తున్న వారైతే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ అండ్ సపోర్ట్ మై ఛానల్. ఇక అమ్మవారి సందేశం. బిడ్డ, ఇక నుంచి నీ ఇంట్లో గెలుపు దేవత నివసిస్తూ ఉంటుంది. విజయదేవత ఎవరింట్లో నిలవదు కదా. కానీ నీ ఇంటికి రావడానికి ఇప్పుడు నీకు కొన్ని పరీక్షలు ఉన్నాయి. అర్థం కాలేదు కదా తల్లి? విను, అర్థమయ్యేలాగా నేను చెప్తాను కదా. పాలను కాచి తోడిపెడితేనే కదా పెరుగవుతుంది. అలాగే పాలను కష్టపెట్టి పెరుగుగా మార్చుకోవాలి అంటే కొద్దిగా సమయం అనేది పడుతుంది. ఆ పెరుగు నుంచి వెన్న తీయాలి అంటే ఇంకా కొంచెం కష్టమవుతుంది. వెన్నకి ఎంతో నరకం చూపిస్తే కానీ నెయ్యి అవ్వదు కదా. అలాంటిది పాల కంటే పెరుగు గొప్పది, పెరుగు కంటే వెన్న గొప్పది, వెన్న కంటే నెయ్యి గొప్పది. దీని అర్థం ఏమిటో నీకు అర్థమవుతుంది. ఎంత కష్టం అనుభవిస్తే అంత పేరు ప్రఖ్యాతులు వస్తాయి. అది మనుషుల జీవితాల్లో ఎలా ఉంటుందో నీ జీవితంలో కూడా వస్తుంది. పాలు అనేది ఒక్కరోజే ఉపయోగపడుతుంది, లేకపోతే చెడిపోతాయి కదా. ఒక చుక్క పెరుగు తోడి పెడితే పెరుగుగా మారి 2 రోజులు నిల్వ ఉంటుంది. పెరుగు చిలికితే వెన్న వస్తుంది. వెన్న 3 రోజులు నిల్వ ఉంటుంది. వెన్నను కాచి నెయ్యి చేస్తే అది చాలా కాలం వరకు నిల్వ ఉంటుంది. ఒక్కరోజు పాడయ్యే పాలను కష్టపడితే నెయ్యి రూపంలో వచ్చి ఎక్కువ రోజులు ఉండి దానిలో ఉన్న విలువ కూడా పెరుగుతూ ఉంది. ఎన్నో కష్టాలు పడితేనే కానీ నువ్వు మంచి ఎత్తుకు చేరలేవు అని చెప్పడమే నా ఉద్దేశం. నీకు బాధలు, కష్టాలు, దిగులు, ఆవేదనలు ఉన్నా అన్నీ కూడా పటాపంచలైపోతాయి బిడ్డ. వాటన్నిటికీ తట్టుకొని ఉంటే ఆనందం నీకు ఎక్కువ రోజు ఉంటుంది. ఈ బాధలు, ఆవేదనలకు కారణం ఏమిటో తెలుసా? నిన్ను నువ్వు అర్థం చేసుకోకపోవటమే. నీలో ఉన్న నీ ఆత్మశక్తిని తెలుసుకోకపోవటమే. ఎప్పుడు సాధించిన విజయాన్ని అందుకోవాలి అంటే నీకు ఆత్మధైర్యము పెరిగినప్పుడే. నీలో అది నిరంతరం ఉండాలి తల్లి. ఇక ఇన్ని బాధల తర్వాత నీ జీవితంలో గెలుపు వస్తుంది అంటే ఆ సమస్యలన్నిటినీ ఎదుర్కోవాల్సి ఉంటుంది. అయితే భవిష్యత్తులో నువ్వు విజయాన్ని సొంతం చేసుకోవటము సత్యము, తథ్యము. అవి శాశ్వతంగా నిరంతరం అవుతుంది. నీ ఇంట్లో విజయదేవత నిరంతరం అవుతుంది. కష్టం మీద కష్టం చూసినప్పుడే, బాధల మీద బాధలు అనేవి అనుభవించినప్పుడే నువ్వు నిరంతరమైన ఆనందాన్ని పొందగలవు. నీ యొక్క జీవితంలో నువ్వు తీసుకునే నిర్ణయం ఇదే తల్లి. ఒక రాయిని కొట్టి కొట్టి శిల్పంగా మార్చేయి. ఆ బాధలు తట్టుకుంటేనే కదా అది శిల్పంగా మారుతుంది. అలాగే ఆ దెబ్బలు ఎదుర్కోపోతే అది రాయిగానే ఉంటుంది. ఆ రాయికి విలువ అనేది ఉండదు కదా తల్లి. ఈ వారాహి బిడ్డమైన నువ్వు రాయిలా ఉండాలి అనుకోవటం లేదు నేను. నా బిడ్డ ఎప్పుడు ఉన్నత శిఖరాలు ఎక్కాలి, గొప్ప శిల్పంలాగా, మంచి ఎత్తైన వ్యక్తిలాగా ఉండాలి. కాబట్టి ఇన్ని కష్టాలు నువ్వు ఎదుర్కోగలవు. అందుకు నీకు నేను శక్తిని ఇస్తున్నాను. నేను ఇంతగా ప్రోద్బలిస్తున్నాను. కష్టం లేని మనసులు ఎవరూ ఉండరు. జయం కావాలి అంటే పోటీలో నిలబడాలి. ఏదైనా సరే ఎదుర్కొనే శక్తి నీలో ఉంటే కష్టాలైనా సరే కనిపించకుండా పోతాయి. ఓటమి వస్తే అందరూ నవ్వుతారని చూస్తే అది ఎంత పెద్ద ఓటమి అయినా సరే దాన్ని గెలుపుగా మార్చుకో తల్లి. ఆ గెలుపు నీకు మంచి పేరు ప్రఖ్యాతులు తెచ్చిపెడుతుంది. నిన్నెవరైనా సరే నిన్ను అంత ఎత్తులో చూడాలి. నీ గెలుపుతోనే సమాధానం చెప్పాలి. నువ్వు వాళ్ళని పక్కన పెట్టి నీ జీవితాన్ని చూసుకో. విమర్శించే చోట మౌనంగా ఉండు. మాటల బదులు నువ్వు ఇవ్వవలసింది కష్టం ఫలితం. నీ జీవితం అద్భుతంగా ఉండడం తథ్యం. ఒకటి గుర్తుంచుకో, నువ్వు గెలిచే సమయంలో నువ్వు సాధించగలవు అనే నమ్మకం నీకు అతిపెద్ద గెలుపును చేకూరుస్తుంది. ఆ యొక్క నమ్మకం మరింత పెంచే ఈ వారాహి అమ్మ మాటలు నువ్వు విన్నావు కదా. ఇక నీకు ఎలాంటి దిగులు లేదు. నీకు బలంగా నేను ఉన్నాను. నిన్ను నువ్వు బలమైన వ్యక్తిగా అనుకుంటే బలంగా ఉంటావు. నా వల్ల కాదు అనుకుంటే నువ్వు నిరుత్సాహపడిపోతావు. ఇంతకుముందు ఎన్ని జరిగినా వాటి గురించి ఆలోచించి నువ్వు అన్నిటికీ సిద్ధంగా ఉండు. ఇక్కడ తెలివి కన్నా ధైర్యంగా ఉండాలి. అప్పుడే విజయం వస్తుంది. అప్పుడు ఏం జరిగినా ధైర్యంగా ముందడుగు వేయి. నువ్వు అనుకున్న స్థాయికి చేరుకోగలవు. నీ శ్రమతో పాటు నీ వారాహ్యమ్మ ఆశీర్వాదం కూడా తప్పకుంటుంది.
ఈ అమ్మ నీకు తోడుగా ఉంటుంది, ఇంకా నీకు భయం ఎందుకు చెప్పు అని వరాహి అమ్మవారైతే ఈరోజు చాలా చక్కటి సందేశాన్ని మన అందరి కోసం తీసుకొచ్చారండి. ఈ సందేశం మీ అందరికీ నచ్చింది అనుకుంటున్నాను ఫ్రెండ్స్. నచ్చితే ఒక చిన్న లైక్ ఇచ్చి సపోర్ట్ చేయండి. అలాగే 10 మంది మిత్రులకు కూడా షేర్ చేయండి. రేపు ఒక మంచి వీడియోతో మళ్ళీ మనందరం కలుసుకుందాము. అప్పటి వరకు సెలవు. జై వారాహి మాత. సర్వేజన సుఖినో భవంతు.